आवाज न्यूज ट्रू वॉइस నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన అక్టోబర్ 18న రాష్ట్ర బంద్కి కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు। బీసీల హక్కుల సాధన కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కొత్వాల తెలిపారు। రేపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపుకు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు పాల్వంచ పట్టణ మండల కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రేపు జరిగే బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది। ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం, ఆ నేపథ్యంలో బీసీలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా ముఖ్య భూమిక వహించిన బీసీలకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో తీర్మానం చేసి 42% రిజర్వేషన్ గవర్నర్కు పంపడం జరిగింది। కానీ అనివార్య కారణాల వల్ల గవర్నర్ దగ్గర ఆ బిల్లు పెండింగ్లో పెట్టడం జరిగింది। అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నాయో దానితో జీవో 9ని విడుదల చేసి దాని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది। అయినా కొన్ని దుష్టశక్తుల కోర్టును ఆశ్రయించడం మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్ నిలిపివేయడం జరిగింది। ఈ నేపథ్యంలో బీసీ సంఘాలన్నీ కూడా రేపు తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం, ఆ తెలంగాణ బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేయడం, దీని ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేలా రేపు జరిగే బంద్ను కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది। పొద్దుటే 8:30 గంటలకు పాల్వంచ అంబేద్కర్ సెంటర్కు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడికి వస్తే అక్కడ బీసీ సంఘాలు మరి వేరే ఇతర పార్టీల వారందరూ కూడా మనందరం కలిసి పట్టణంలో తిరిగి బంద్ను పాటించేలా మనందరం కూడా చర్యలు తీసుకొని బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం। జై హింద్।